తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు వ్యవహరించినటువంటి తీరు, ఒక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేసినటువంటి ట్వీట్కు సంబంధించి మిగతా 2 పార్టీలు స్పందించినటువంటి తీరుకు సంబంధించి ఒక ఇంత జోరుగా చర్చ అయితే నడుస్తోంది. సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి తీరు విమర్శలకైతే తావిచ్చిందని అయితే మనం చెప్పాలి. రాబోయే రోజుల్లో రాజకీయాలు సోషల్ మీడియా వేదికగా ఇదే విధంగా నడుస్తాయి, చిల్లర రాజకీయాలు పిచ్చి రాజకీయాలు నడుస్తాయి అనేటువంటి ధోరణితో ఉన్నటువంటి సోషల్ మీడియాలో పొలిటికల్ పార్టీస్ చేసినటువంటి ట్వీట్ ఒకసారి మనం చూద్దాం. భారతీయ జనతా పార్టీ ముందుగా రిలీజ్ చేసినటువంటి ఒక ట్వీట్, 1 టీమ్ 1 మిషన్ వికసిత్ తెలంగాణ వికసిత్ భారత్. ఎంపీలందరితో కలిసి వారు చేసినటువంటి ట్వీట్, 1 టీమ్ 1 మిషన్ వికసిత్ తెలంగాణ వికసిత్ భారత్. తెలంగాణ తరపున ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఐకమత్యంతో ఉండి దీనికి సంబంధించి ఒక టీమ్గా ఒక మిషన్ని మేము చేస్తూ ఉన్నాం. వికసిత్ తెలంగాణ వికసిత్ భారత్ అనేదే మా మిషన్, మా టీం పనిచేస్తుంది అనేటువంటి రీతిలో భారతీయ జనతా పార్టీ ఒక ట్వీట్ని చేసింది అందరూ ఎంపీలు ఉన్నటువంటి దానికి సంబంధించి. తర్వాత దీనికి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి కౌంటర్ని కూడా ఒకసారి మనం చూద్దాం. కరెక్టెడ్ ఇట్ ఫర్ యూ, హౌ కెన్ యూ మిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ తెలంగాణ బీజేపీ అనే అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఫోటోని ఆ ఎంపీల మధ్యలో జత చేరుస్తూ భారతీయ జనతా పార్టీలో రేవంత్ రెడ్డి అంతర్భాగం, కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉన్నప్పటికీ కూడా ఆయన భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు అనేటువంటి రీతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి రేవంత్ రెడ్డిని యాడ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసినటువంటి ట్వీట్. ఎస్, దీని తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ట్వీట్ చేసింది అనేది మనం ఒకసారి అది కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. కరెక్టెడ్ ఇట్ ఫర్ యూ ఎట్ బీఆర్ఎస్ పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ ఎంపీలు అందరూ ఉన్నారు దాంట్లో. కానీ కింద ఒకసారి మనం చూస్తే బండి సంజయ్ కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ కాళ్ళ దగ్గర కేటీఆర్ పడుకొని ఉన్నటువంటి ఫోటో. సోషల్ మీడియా వేదికగా జాతీయ పార్టీలు అలాగే దీనికి సంబంధించి 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు, ఈ పార్టీ ఆ పార్టీ అనడానికి లేదు, అందరూ కూడా చేసినటువంటి ఈ రాజకీయపరమైనటువంటి అంశానికి సంబంధించి ఒకంత చర్చ అయితే నడుస్తోంది. భవిష్యత్ తరాలకి రాబోయే రోజుల్లో రాజకీయాలు సోషల్ మీడియా వేదికగా చిల్లరగా పిచ్చిగా ఉంటాయి అనడానికి ఒక నిదర్శనంగా కూడా ఈ వ్యవహారం ఉంది. 3 పార్టీలు వ్యవహరించినటువంటి తీరని కూడా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేస్తే దానికి బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వటం, తర్వాత దానికి కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ ఇస్తూ విడుదల చేసినటువంటి ట్వీట్స్. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, భారతీయ జనతా పార్టీ ఒక్క ట్వీట్ విడుదల చేస్తే బీఆర్ఎస్ పార్టీ దానికి కౌంటర్గా, బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసినటువంటి దానికి కౌంటర్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆ ట్వీట్స్. రాజకీయ పరంగా ఈ స్థాయిలో రాజకీయాలు దిగజారుడు వ్యవహారం ఉందా? తెలంగాణలో ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయా సోషల్ మీడియా వేదికగా అనేటువంటి మాట. రాబోయే రోజుల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ తరహా రాజకీయాలకి తెర తీస్తున్నారా, ఇలాంటివి ప్రోత్సహిస్తున్నారా అనేటువంటి రీతిలో ఉన్న వెర్షన్ ఏంటి, ఎలా చూడాలంటారు ఈ పరిణామం? మురళి, ప్రధానంగా మనం ఫస్ట్ బీజేపీ ట్వీట్ చూస్తే కనుక, అంటే ఈ గత కొంతకాలంగా వస్తున్నటువంటి బీజేపీ పైన వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, ఈ బీజేపీ నాయకుల పట్ల సయోధ్య లేదు, బీజేపీలో వర్గాలు ఉన్నాయని వస్తున్న దానికి ఈరోజు నిర్వహించినటువంటి ఏదైతే ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించినటువంటి ప్రోగ్రాంలో హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాంలో అందరు ఎంపీలు కూడా అక్కడ బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ మొత్తం 8 మంది ఎంపీలు కూడా అక్కడ ఉండి మేము ఒకటే, అంటే బీజేపీ స్టాండ్ ఒకటే, మేమంతా ఒకటే టీము, ఒకటే మిషన్, అది వికసిత్ భారత్ అంటూ కూడా వాళ్ళు ట్వీట్ చేశారు. దాని తర్వాత దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అఫీషియల్ హ్యాండిల్, సో ఆ రకంగా అంటే దీంట్లో ఒక పర్సన్ మిస్ అయ్యాడు. ఎందుకు ఇక్కడ రేవంత్ రెడ్డిని యాడ్ చేశారంటే అక్కడ మోడీ ఏం చెప్తే రేవంత్ రెడ్డి అది ఫాలో అవుతున్నాడు, సో అంతా కొంత బీజేపీకి సానుకూలంగా పనిచేస్తున్నాడు, మీకు అనుకూలమైనటువంటి ఒక పర్సన్ని మిస్ అయ్యారు అంటూ కూడా మరి వాళ్ళు రేవంత్ రెడ్డిని అక్కడ చేశారు. సో దాన్ని చూసినటువంటి కాంగ్రెస్ సోషల్ మీడియా అక్కడ సిచ్యువేషన్ చూస్తే ఖచ్చితంగా బండి సంజయ్ ఆశీర్వాదం తీసుకుంటున్నట్టు మరి కేటీఆర్ని అక్కడ పెట్టిన పరిస్థితి ఉంది. సో మొత్తం ఓవరాల్ గా 3 పార్టీలు కూడా మరి ఇక్కడ గతంలో కూడా మురళి, అంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇట్లా ఈ సోషల్ మీడియాలో ఇట్లాంటి చిల్లర పోస్టులు పెట్టడం అనేది ఫస్ట్ టైం కాదు. అఫీషియల్ హ్యాండిల్స్ లో అంటే
రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి స్టేట్ ఆఫీసులు ఉంటాయి. ప్రతి మీడియా సంస్థకి బీజేపీ స్టేట్ మీడియాకు ఒక అఫీషియల్ హ్యాండిల్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఒక అఫీషియల్ హ్యాండిల్ ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి ఒక అఫీషియల్ హ్యాండిల్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే ఇటు బీజేపీలో ప్రధాన ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం ఉందో అక్కడ పనిచేస్తుంది. సో ఈ సోషల్ మీడియా కూడా కాంగ్రెస్ లో కూడా సేమ్, ఎక్కడైతే గాంధీ భవన్ ప్రధాన మీడియా ఉందో అక్కడ ఈ సోషల్ మీడియా పనిచేస్తుంది. బీఆర్ఎస్ భవన్ లో కూడా సేమ్, బీఆర్ఎస్ ఎక్కడైతే ఆ పార్టీ ఆఫీస్ ఉందో, మెయిన్ హెడ్ ఆఫీస్ ఎక్కడైతే ఉన్నాయో ఈ ఆఫీసులన్నీ కూడా ఆ ఆఫీసుల నుండే ఇటువంటి ఫోటోలు కానీ ఇటువంటి ఈ చిల్లర ఈ ఫోటోలు ఏఐ క్రియేటర్ ఇవన్నీ కూడా అక్కడ నుంచే మరి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే, ఈ మొత్తం విధానాన్ని చూస్తే కనుక ఖచ్చితంగా మీరు ఎవరిని ఫూల్స్ చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలను ఈ ఫోటోల ద్వారా, మీ రాజకీయాల ద్వారా, మీ చిల్లర రాజకీయాల ద్వారా ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రకంగా మీరు ఇట్లా ఫోటోలు పెట్టుకుంటూ ఇట్లా ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ అసలు ప్రజలకు మీరు పరిపాలన చేయమని ఇస్తే మీరు ఏం చెప్పదలుచుకున్నారు అనేది కూడా ఇక్కడ ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఉంది మురళి. ప్రధానంగా గతంలో కూడా ఇట్లాంటి చర్చ జరిగింది, గతంలో కూడా ఇట్లా ఏఐకి సంబంధించినటువంటి చేసి అంతా కూడా అంటే ప్రధాన మీడియాలో మరి రాష్ట్ర స్థాయిలోనే ఆ రకంగా ఉంటే ఇక్కడ జిల్లాల స్థాయిలో కార్యకర్తలు కావచ్చు, జిల్లాల స్థాయిలో ఉన్నటువంటి పార్టీ నాయకులు ఎలా వ్యవహారం ఉంటుంది, మండల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుంది, గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళ వ్యవహారం ఉంటుంది, మా రాష్ట్ర స్థాయి నాయకులే చేస్తే తప్పులేంది, మేం చేస్తే తప్ప అనే విధంగా 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ చిల్లర రాజకీయాలను ఎంకరేజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సో ఇక్కడ బీజేపీ మేమంతా ఒకటే స్టాండ్ అని వాళ్ళు చెప్పుకున్నారు, కానీ ఇక్కడ బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి తక్కువ అయ్యాడు అనేది మరి అక్కడ చూపిస్తుంది. ఇటేమో కాంగ్రెస్ మాత్రం కేటీఆర్ బీజేపీకి సానుకూలంగా పనిచేస్తున్నాడు అనేది చూపిస్తున్నారు. కానీ మీరు ఇప్పుడు బీజేపీని తీసుకుంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం హామీలు తీసుకొచ్చింది, ఏం ఇస్తామని చెప్పింది, ప్రజలకు ఏమి ఇస్తామని చెప్పింది, అవన్నీ నెరవేర్చడం లేదు కదా. వాటి మీద ప్రశ్నించడంలో ముందు ఉండాలి. ఇటువంటి పోస్టులు రైతుల పట్ల కానీ, నిరుద్యోగుల పట్ల కానీ, వేరే ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నాయి, యూరియా అయితే చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది తెలంగాణలో ఇవాళ రాష్ట్రంలో. సో ఇట్లాంటి వాటిని మీరు ఏఐ ద్వారా యూజ్ చేసి మరి కాంగ్రెస్ కి చెప్పొచ్చు. కాంగ్రెస్ కూడా జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉందో దాన్ని ఇచ్చేయచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ 10 సంవత్సరాలు మొత్తం తెలంగాణ మాటలతో ఉండే విమర్శలు, కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకొని బ్లేమింగ్ పాలిటిక్స్ కి తెర తీస్తూ ఉన్నారు అనేటువంటి మాట. అంటే రాజకీయాలని భవిష్యత్తులో చూసేటువంటి కోణం కూడా మారిపోతుంది, రాజకీయాలు చేసేటువంటి విధానం కూడా మారిపోబోతుంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి దాన్ని ఎలా చూడాలంటారు మురళి? ప్రధానంగా ఇక్కడ ప్రధాన సమస్యలను అన్నిటినీ వదిలేసి ఇదొక పొలిటికల్ ఏమంటారు దాన్ని, డైవర్షన్ అంటారు, పొలిటికల్ డైవర్షన్. ఇప్పుడు తెలంగాణలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఉంది, రైతన్నల సమస్య ఉంది, ప్రతి ఒక్క చాలా అంటే నిరుద్యోగులు ఒకవైపు రోడ్ల మీదకి ఎక్కుతా ఉన్నారు, రైతన్నలు యూరియా లేక బాధపడతా ఉన్నారు. సో ఇట్లా అందరూ కూడా సఫర్ అవుతున్న సమయంలో కేవలం పాలిటిక్స్ అంటే బీజేపీ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజలను మభ్య పెడుతున్నారు, ప్రజలను ఖచ్చితంగా హేమారుస్తున్నారు, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు చూస్తే ఏంటి, ప్రజలు ఈ సోషల్ మీడియాలో తొందరగా ఇది లోపలికి అంటే ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, తొందరగా ఇంటికి వెళ్తుంది, వాళ్ళ ఇంట్లోకే వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా జనాలను మ్యానిపులేట్ చేయడం. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుండా, ఓకే కేటీఆర్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుండా అనే విధంగా ఆ ఇళ్లలోకి చొచ్చుకపోయి ఈ ప్రధాన సమస్యలన్నీ మర్చిపోయి ఇట్లాంటి వాటి మీద డిస్కస్ చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇదంతా ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. సో ఇట్లాంటి చిల్లర రాజకీయాలు ఏ పార్టీ చేసినా మాత్రం ఖచ్చితంగా సహించకూడదు. ఇట్లాంటి దీనికోసం కొన్ని చట్టాలను కూడా తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. మొత్తం మీద భారతీయ జనతా పార్టీ విడుదల చేసినటువంటి ఫోటోకి సంబంధించి బీఆర్ఎస్ స్పందించడం, బీఆర్ఎస్కు ధీటుగా కౌంటర్ ఇస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించడం, ఒకంత సోషల్ మీడియాలో పొలిటికల్ రప్చర్ క్రియేట్ అయింది, రాజకీయాలు చిల్లరగా పిచ్చిగా మారిపోయాయి. ఇటువంటి రాజకీయాలు కావచ్చు, ఈ స్థాయిలో సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి విమర్శ జుగుప్సాకరంగా ఉంటుందనేటువంటి మాట. ఈ పార్టీలు ప్రాభవాన్ని కోల్పోవడానికి, దీనికి సంబంధించి ప్రజల్లో చెడు భావాన్ని కలిగించడానికి కూడా
ఇలాంటి అంశాలు ఏదైతే దీనికి సంబంధించి ఒక సీరియస్ పాలిటిక్స్ చేయాలి తప్ప ఇలాంటి చిల్లర పాలిటిక్స్ అనేవి కరెక్ట్ కాదు అనేటువంటి భావన అయితే వ్యక్తమవుతుంది సోషల్ మీడియాలో ఈ అంశానికి సంబంధించి పర్టికులర్గా తెలంగాణ విషయంలో.